హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 607 మంది లబ్ధిదారులకు 6,70,70,412 విలువగల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ఇప్పటికీ ఒక్క గ్రామైనా ఇచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తూ అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారానికి మోక్షం ఎప్పుడో చెప్పాలని డిమాండ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజు ప్రజలకు ఊరటన వస్తున్నాయి. కానీ వాటిని నిలిపివేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విరోధాన్ని చూపుతుంది. కేసీఆర్ మీద కోపం ఉంటే పథకాల పేర్లు మార్చండి, కానీ ప్రజలకు మేలు చేసే పథకాన్ని మాత్రం కొనసాగించండి అని హితవు పలికారు. అందరూ భోజనం చేసుకోండి. ఎవరు కూడా మన చెక్ తీసుకొని వెళ్ళిపోకూడదు, భోజనం తీసుకోవాలి ప్రతి ఒక్కరు. హలో హలో బాగున్నారా? జమ్మికుంట హుజురాబాద్ మండలం పట్టణం, జమ్మికుంట మండలం పట్టణం 233, వీణవంక మండలం 145, ఇల్లంతకుంట మండలం 62, మొత్తం కలిపితే 607 చెక్కులు వచ్చినాయి. ఇవి 6,77,412 రూపాయలు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మండల్ వైజ్, ఏ మండల్ వైజ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఆ మండల్ వైజ్ నుంచి పిలుస్తాం. దయచేసి ఆ మండలి పిలిచిన తర్వాత చెక్ తీసుకపోయి జనం మీ కుర్చీలో కూర్చుంటే బాగుంటది. ఎందుకంటే మీకు ఎట్లా చెక్